హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ 9. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉలవచారు మట్టి పాత్రలో కానీ మట్టి కుండలో కానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. నా లాస్ట్ వీడియోలో ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూపించాను. ఇప్పుడు మట్టి పాత్రలో చూపిస్తాను. ఉలవల్ని బాగా కడిగి ఒక గ్లాసు ఉలవలకి 8 గ్లాసుల నీళ్లు పోసి 20 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా బాగా నానిన ఉలవల్ని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని సుమారు 1:45 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఉడకడం వల్ల ఉలవల్లో ఉన్న సారమంతా రసంలోకి వచ్చేస్తుంది. పూర్వం ఉలవల్ని పుల్లల పొయ్యి మీద రాత్రంతా ఉడికించేవారు. అది మనకి ఇప్పుడు సాధ్యపడదు కాబట్టి 20 గంటల పాటు నానబెట్టుకోవడం వల్ల, ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల కొంతవరకు అయితే పూర్వం టేస్ట్ అయితే వస్తుంది. ఈ బాగా ఉడికిన ఉలవల్ని ఒక స్ట్రైనర్ తీసుకుని రసం అంతా వడకట్టుకోవాలి. లాస్ట్లో ఉలవల్లో ఒక పావు గ్లాస్ నీళ్లు పోసుకుని ఆ ఉలవలను కడిగితే దానికి అంటుకుని ఉన్న రసం కూడా వచ్చేస్తుంది. ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని ఒక అరకప్పు నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి. ఉలవల రసం అంతా వచ్చేసింది. రసం తీసిన ఉలవల నుండి 4-5 స్పూన్ల ఉలవలు ఒక పావు కప్పు నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. స్టవ్ మీద బాండిలు పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని 5-6 వెల్లుల్లి సన్నని తరుగు, 2 పచ్చిమిర్చి, ఒక పావు స్పూన్ మెంతులు, ఒక అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకుని వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నని తరుగు వేసుకుని, ఉల్లిపాయ మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. నేను చూపించిన విధంగా ఇలా వేగితే సరిపోతుంది. ఒక పావు స్పూన్ ఇంగువ, పసుపు, తగినంత కారం వేసుకొని 2-3 సార్లు ఇలా వేగిన తర్వాత చింతపండు పులుసు వేసేసుకోండి. పులుసులో ఉన్న ఆయిల్ పైకి తేలే వరకు తగినంత ఉప్పు వేసుకుని ఉడికించుకోండి. పులుసు ఉడికిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న ఉలవల పేస్ట్ని వేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్. మీకు ఇష్టం లేకపోతే ఉలవల పేస్ట్ని స్కిప్ చేసుకుని ఉడికిన వెంటనే ఉలవ రసం వేసేసుకోండి. తగినంత ఉప్పు వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని సుమారు ఒక 30 నిమిషాల పాటు ఉలవచారు చిక్కపడే వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఉడకడం వల్ల ఉలవచారు చాలా మంచి టేస్ట్ వస్తుంది. అందుకని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇందులో కొద్దిగా బెల్లం వేసుకోండి. ఒక 1 ఇంచ్ బెల్లం అయితే సరిపోతుంది. ఇలా బెల్లం వేసుకోవడం వల్ల ఈ పులుసు అంతా బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ బాగా వస్తుంది. వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వీడియోస్ లైక్ చేసి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఉలవచారు బాగా చల్లారిన తర్వాత ఇంకా బాగా చిక్కబడిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. స్టవ్ నుంచి దించేసుకుని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని పాల మీద ఉండే మీగడతో కానీ మిల్క్ క్రీమ్ కానీ వేసుకుని సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది.